ఇప్పటికి మీరు ఎన్ని కార్పొరేట్ ఆఫీస్ లో మీరు ట్రైనింగ్ ఇచ్చారు? చాలా కార్పొరేట్ ఆఫీసెస్ లో ఇచ్చినాం. సో సెల్ఫ్ డిఫెన్స్ అనే ఒక పేరుకి హైదరాబాద్ లో సర్వీస్ కావాలంటే ప్రజలు నా దగ్గరకు రావడం స్టార్ట్ చేశారు. అది నేను కెరీర్ లో ఒక సక్సెస్ గా భావిస్తాను. ఓకే, మన దగ్గర జెన్పాక్ట్ ఉంది, అమెజాన్ ఉంది, గూగుల్ ఉంది. సో ఇలాంటి టాప్ నాచ్ ఆఫీసెస్ లో నేను వర్క్ షాప్స్ కండక్ట్ చేశాను అండ్ దే అప్రోచ్డ్ మీ. వాళ్ళే మన దగ్గరకు మనకు కాల్ చేసి మీ వర్క్ షాప్ ఒకటి కావాలి అని అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇవన్నీ ఎలైట్ ప్లేసెస్. సో ఇలాంటి జాగాలో మనం పోయి వర్క్ షాప్ చేయడం అంటే దట్స్ అ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఎంపవరింగ్ మెనీ పీపుల్. సో చాలా స్కూల్స్ లో కూడా మిమ్మల్ని గెస్ట్ గా పిలుస్తుంటారు. నేను రీసెంట్ గా ఒక ఆర్టికల్ కూడా చూసిన, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్కూల్స్ లో యాజ్ అ గెస్ట్ గా మీరు వెళ్ళారు. సో అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే? ఒకరు నన్ను గెస్ట్ గా పిలుస్తున్నారంటే అంటే వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది అది వాళ్ళ పర్సెప్షన్. సో వాళ్ళు మనం చేసే సర్వీస్ నచ్చింది కొంతమందికి. నేను పోయినప్పుడు చెప్తారు, సో వై డిడ్ యూ చూస్ మీ అని చెప్తే, సార్ మీరు చేసే సర్వీస్ ఇష్టం అని చెప్తారు. కొంతమంది మీ ఐడియాలజీ ఇష్టం అని చెప్తారు, కొంతమంది మీ వర్క్ ఇష్టం అని చెప్తారు యాక్టర్స్. సో ఇంతే. కానీ పోయిన దగ్గరల్లా వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఒక చాలా అదృష్టం అని చెప్పాలి. బికాజ్ మనం చాలా చిన్న ఏజ్, జనరలీ స్కూల్స్ లో గెస్ట్ అంటే పెద్దవాళ్ళని పిలుస్తారు. సో అట్ వెరీ ఎంగేజ్ బై గేస్ నాకు ఆపర్చునిటీ వచ్చింది, పిలిచారు. నేను అంటే అది కూడా నేను అవైలబుల్ ఉంటే పోతా. ఎందుకంటే ఆ రోజు మన షెడ్యూల్స్ ఉన్నాయనుకో, ఆ షెడ్యూల్స్ మిస్ చేసుకొని పోలేము. అలా అని చెప్పి మనం ఫ్రీ ఉన్న రోజు మనకి చాలా వస్తాయి ఇన్వైట్స్. సో మనం ఏ రోజు అయితే అవైలబుల్ ఉంటామో వాళ్ళకి చెప్తాం, వెళ్తాం. అది నేను కెరీర్ లో ఒక సక్సెస్ గా భావిస్తాను. ఓకే, మీ షీల్ లో చాలా మందికి జీవన ఉపాధి కూడా కలిగించారు. ఒక ఆర్టికల్ కూడా చదివినా, ఒక 10,000 సంపాదించే మనిషి మీ దాంట్లో జాయిన్ అయ్యి ఒక 30,000 ప్లేస్ దాకా సంపాదిస్తున్నా అనేసి ఒక ఆర్టికల్ కూడా చదివినా మీది. సో అది నిజమా? నిజమే. అది ఎట్లానా అసలు, అది ఎట్లా పాసిబుల్ అయ్యి? అంటే మన ప్రొఫెషన్ టైక్వాండోలో ఏంటంటే మనం స్కూల్స్ పోతాం. స్కూల్స్ లో ఫుల్ టైమ్ ఇన్స్ట్రక్టర్ జాబ్ ఉంటుంది, పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్ జాబ్ ఉంటుంది. సో ఫుల్ టైమ్ ఇన్స్ట్రక్టర్ అనుకోండి, కంప్లీట్లీ స్కూల్ కే పరిమితం. మార్నింగ్ వెళ్తాడు, 8 o'clock వెళ్తాడు, 3:30కి వచ్చేస్తాడు. సో అన్న వాళ్ళకు ఫిక్స్డ్ పేమెంట్ ఉంటుంది. ఒక మంచి స్కూల్ పోతే మంచి పేమెంట్ వస్తుంది. సో అట్లా సంపాదిస్తాడు. ఇంకోటి ఏంటంటే పార్ట్ టైం, ప్రీ స్కూల్స్ అని, ఆ స్కూల్స్ అని పార్ట్ టైమ్స్ 1 hour 2 hour 3 hours 4 hours క్లాసెస్ ఉంటాయి. సో అదొక ఆపర్చునిటీ ఉంటుంది. మళ్ళీ మన టైక్వాండో స్కిల్ కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవుటర్ క్లాసెస్ ఉంటాయి. సో మార్నింగ్ క్లాసెస్ చెప్పొచ్చు, ఈవినింగ్ క్లాసెస్ చెప్పొచ్చు. సో ఒక మంచి ఈవినింగ్ క్లాస్ రన్ అయితే మన స్కూల్ జీతం మొత్తం ఆడనే వస్తుంది. సో అట్లా దే మేక్ గుడ్ మనీ. సో మీ టీం అంతా మిషన్ సురక్షలో వాళ్ళు కూడా పాల్గొంటారా? నేను ఎక్కడ వెళ్తే అక్కడ ఒక్కరు కానీ ఇద్దరు కానీ వస్తారు. ఇదంతా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తున్నారు మిషన్ సురక్ష అనేది. సో దానికి మీకు అంత డబ్బులు ఎట్లా వస్తున్నాయి? ఒక టీం ని తీసుకొని పోవాలి, వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి, ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు పోయేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ఫండింగ్ అంటున్నారు. సో ఎట్లా డబ్బులు వస్తున్నాయి మీకు? ఇవన్నీ ఎక్కడ ఫండ్ రేజ్ చేయం. మనం సంపాదించే 10 రూపాయల నుంచే ఒక 2 రూపాయలు దీనికి పక్కన పెడతా. నేను ఫ్రాంక్ గా మాట్లాడితే నాకు పెట్రోల్ ఖర్చు వస్తుంది, నా దగ్గర వచ్చిన వాళ్ళకి భోజనం ఖర్చు వస్తుంది. సో అది నేను అఫోర్డ్ చేసుకునే పొజిషన్లో ఉన్నా. సో ఫండ్స్ ఎప్పుడు రేజ్ చేయలేదు, ఇప్పటికైతే ఆ ఐడియా లేదు. కానీ నేను సంపాదించే 10 రూపాయల నుంచి దానికి ఒక 2 రూపాయలు కేటాయిస్తా. సో అలా ఐ ఫండ్ మై సెల్ఫ్, నన్ను నేనే ఫండ్ చేసుకుంటా. ఈ మిషన్ సురక్ష అనేది ఒక విలేజ్ లో నేను మా పిల్లలకు నేర్పియాలనుకుంటారు, మీరు ఎట్లా రీచ్ అవుట్ అవుతారు? వాళ్ళు ఎట్లా రీచ్ అవుట్ కావాలి మీకు? సో మిషన్ సురక్ష ఎక్కడైనా చేయొచ్చు. ఎక్కడైతే ఆడవాళ్ళ సమూహం ఉంటుందో అక్కడ ఎక్కడైనా చేయొచ్చు. సో మినిమం 50 నుంచి 60 మంది ఉంటే నేను తప్పకుండా అక్కడికి వస్తాను. సో ఎలా చేయాలి? సపోజ్ ఇప్పుడు నేను రాంపల్లిలో ఉంటా, సో మన ఊర్లో ప్లాన్ చేయాలనుకో, సో నేను ఒక ఎక్స్పర్సన్ అనుకో, నాకు ఫోన్ చేయాలి. మా నెంబర్ ఉంటుంది గూగుల్లో, దానికి కాల్ చేసి ఒక మెయిల్ ఉంటుంది, ఆ కాల్ చేసినా సరే మెయిల్ పెట్టినా సరే, సో ఇలా మా ఊర్లో, మా స్కూల్లో, మా ఆఫీస్లో మేము ఒక వర్క్షాప్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎలా చేయాలి అని అంటే మనమే వాళ్ళని కాంటాక్ట్ అవుతాం. మనమే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మాట్లాడి, మరి వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాం, నా అవైలబిలిటీ కూడా చూసుకుంటా. కొంచెం ఏ రోజు ఇద్దరికి మ్యాచ్ అవుతుందో ఆ రోజు మనం అనౌన్స్ చేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసుకుంటాం. వాళ్ళు అప్పటి వరకు పబ్లిక్ ని గ్యాదర్ చేసుకోవాలి. ఇనిషియేట్ చేయడం వాళ్ళ బాధ్యత, వచ్చి వర్క్ షాప్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడం నా బాధ్యత. సో ఇనిషియేట్ చేయాలి ఎవరైనా సరే. ఇప్పుడు మీరున్నారు, లోకల్ సర్పంచ్ ని పిలుచుకోవాలి, లేదా వార్డ్ మెంబర్, కౌన్సిలర్ ఎవరుంటే వాళ్ళకి చెప్పి ఇలా మన ఊర్లో మన ఆడపిల్లలకి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఒక వర్క్ షాప్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేసుకుని చాలా మంది వచ్చే విధంగా ఒక కంఫర్టబుల్ టైం, సండేనో సాటర్డేనో మార్నింగో ఈవినింగో ప్లాన్ చేసుకుంటే తప్పకుండా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇది అందరికీ
ఏ విలేజ్ అయినా సరే ఎవరికైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయితే అందరికి మీరు ఇది ప్రొవైడ్ చేస్తారు. ఎవరికైనా చెప్తాం, నాట్ చిన్నపిల్లలు అని కాదు, ఎవరైనా కాదు, అందరికి ఎవరైనా సరే. సో ఎస్పెషల్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఉమెన్, ఎందుకంటే ఇబ్బందులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి. సో అబ్బాయిలు ఉన్నా కూడా చెప్తాం. సో బట్ ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ గర్ల్స్. అలాగే మిషన్ సురక్షతో పాటు ఒక స్కిల్ చారిటీ అని కూడా స్టార్ట్ చేశారు. దాని గురించి కొంచెం చెప్పండి, అసలు అదేంటిది? స్కిల్ చారిటీ అనేది మన ఒక ప్రాజెక్ట్. సో బేసికలీ మన షీల్డ్ లా మనం ఇచ్చేది 2 సర్వీసెస్, ఒకటి టైక్వాండో, ఒకటి సెల్ఫ్ డిఫెన్స్, క్రావ్ మాగా ట్రైనింగ్. ఇవి 2 ఏంటంటే మా బతుకుతారు, మేము డబ్బులు సంపాదించడానికి మీకు సర్వీస్ ఇస్తాం, మీ దగ్గర ఫీజు తీసుకుంటాం. మిషన్ సురక్ష, స్కిల్ చారిటీ, ఈ 2 ఏంటంటే మేము సమాజానికి చేసే సర్వీస్. స్కిల్ చారిటీ అనేది ఏంటంటే ఓన్లీ ఆర్ఫనేజెస్ కోసం అని చెప్పి అనుకున్నాం. జనరలీ ఆర్ఫనేజ్ లో ఏమవుతుందంటే, సో ఇప్పుడు నా దగ్గరికి ఎంతో మంది పిల్లలు వస్తారు అకాడమీ నేర్చుకోవడానికి. అలా నేర్చుకోవడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే ఎన్నో సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, కొన్ని వేరే వేరే కారణాల వల్ల పిల్లల్ని ఆ హోమ్ వాళ్ళు కూడా పంపించలేరు, సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో కానీ ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో ఎలా ఉండాలి? ఇప్పుడు నా దగ్గర వచ్చే స్టూడెంట్స్ చెస్కి పోతారు, అబాకస్ పోతారు, ఐఐటి ట్రైనింగ్ పోతారు, టైక్వాండోకి వస్తారు, వేరే వివిధ రకాల స్కిల్స్ నేర్చుకుంటారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే నాకు ఆలోచన, మిషన్ సురక్ష చేయడానికి నేను చాలా ఆర్ఫనేజెస్ పోయినా. పోతే పిల్లలు చాలా అమాయకంగా ఉన్నారు, చాలా అంటే షార్ప్ ఉన్నారు, కానీ తెలియదు, లోకం తెలియదు పిల్లలకి, స్కిల్స్ తెలియదు ఏమి, కానీ చాలా ఎంతో క్యాపబిలిటీ ఉన్న పిల్లలు ఉంటారు, మట్టిలో మాణిక్యాల్లాగా. సో అలాంటి పిల్లలకి ఏదైనా మంచి జరగాలని స్కిల్ చారిటీ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం. సో ఇదేంటంటే ఇది మనం డోనర్ హెల్ప్ తో చేస్తాం. స్కిల్ ని దానం చేయండి, మీ దగ్గర ఉన్న డబ్బుతో స్కిల్ ని దానం చేయండి. ఇప్పుడు జనరలీ ఆర్ఫనేజ్ లో నా బర్త్డే అయితే నేను ఒక రోజు చికెన్ తో కానీ బిర్యానీ కానీ ఏదైనా పెడతా, ఓకే, సో అది మంచిదే. కానీ మన ప్రాజెక్ట్ ఏంటంటే ఆర్ఫనేజ్ స్టూడెంట్స్ కి కళ నేర్పించాలి. మా దగ్గర ఉన్న కళ టైక్వాండో ఒకటి, సో అది పంచాలి. సో పంచాలంటే ఇప్పుడు నేను ఒక 4 రూపాయలు సంపాదిస్తున్నా, నేను సర్వీస్ చేయగలుగుతా. ఇప్పుడు నా దగ్గర ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నారు, ఆ ఇన్స్ట్రక్టర్ని సర్వీస్ చేయమని కదా, ఎందుకంటే ఈజ్ మై ఎంప్లాయ్. సో ఎంప్లాయ్ నువ్వు చేసే పనే సర్వీస్ లెక్క చేయండి ఎలా కాదు కదా, సో అతనికి పే చేయాలి, ఓకే. సో అంత డబ్బు నా దగ్గర లేదు, నేను పే చేయలేను. సో ఒక డోనర్, దీనికి ఒక డోనర్ కావాలి. డోనర్ ఎవరైతే ఉంటారో మినిమం 1 to 2 years ప్రొలాంగ్ చేయగలగాలి, దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి. ఎందుకంటే ఏదో మంచితో ముందుకు వచ్చారు, 1 month చేయగలిగారు, 2 months చేయగలిగారు, తర్వాత చేయలేకపోయారు అనుకోండి, పిల్లలకు ఆ హోప్ ఇవ్వద్దు మనం. సో మినిమం ఒక 2-3 years ప్రొలాంగ్ చేయగలిగే డోనర్ ఉంటే మనం ఒక ఇన్స్ట్రక్టర్ని ఇస్తాం, అతను పోయి ఆర్ఫనేజ్ లో పిల్లలకి టైక్వాండో నేర్పిస్తాడు. నేర్పిస్తే దీని అవుట్కమ్ ఏంది అంటే అక్కడ పిల్లలు నేర్చుకొని తయారవుతారు. టైక్వాండో అనేది ఒక ఒలింపిక్ గేమ్, అవును. సో అది నేర్చుకోవడం వల్ల పిల్లలకి ఆ సర్టిఫికేషన్ యూజ్ అవుతుంది. పిల్లలు డిస్ట్రిక్ట్ ఆడారు అనుకోండి, అది మెడల్ కొట్టినా, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే అలా సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న పేరెంట్స్ కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వండి, అండ్ చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక స్కిల్ కి అటాచ్ చేసి పెంచాలి పిల్లల్ని. స్కిల్ కి అటాచ్ చేయాలి. ఇప్పుడు చిన్న ఉండ 5 years ఉండ అంటే డాన్స్ కి పంపించండి, టైక్వాండోకి పంపించండి, మ్యూజిక్ పంపించండి, ఏదైనా ఒక స్కిల్ కి, అంటే 5-6 స్కిల్ ట్రై చేయండి. ఏదైనా ఒక స్కిల్ కి అటాచ్డ్ గా పెరగాలి పిల్లలు. ఇప్పుడు మన చిన్న చెట్టు ఎప్పుడైతే పెరుగుతుందో, క్రీపర్ ఉంటుంది కదా, దానికి మనం బెండింగ్ వైర్ ఇట్లా పెడితే ఇట్లనే అవుతుంది, కట్టి ఇట్లా పెడితే ఇట్లనే అవుతుంది. సో పిల్లలు కూడా అంతే, మనం ఎలా పెంచితే అలానే పెరుగుతారు సాధ్యమైనంత వరకు. సో వాళ్ళని స్కిల్స్ కి అటాచ్ గా పెంచాలి. ఒక స్పోర్ట్ కి అటాచ్ గా పెంచండి, ఇంకొక స్కిల్ కి అటాచ్ గా పెంచండి. దిస్ ఇస్ ద మెసేజ్ ఐ కెన్ గివ్. నైస్ అన్న. నేనేమనుకున్నా అంటే మీరు ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని అంటారు, నేను అనుకున్నా. సో అది కాకుండా మీరు పిల్లలకు ఒక స్కిల్ నేర్పియాలని ఒక మంచి మాట చెప్పారు. మిషన్ సురక్షలో వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు, అది ఓన్లీ 3 hours మాత్రమే ఉంటుంది అంటున్నారు. ఆ కంప్లీట్ 3 hours లో వాళ్ళకి ఫుల్ కంప్లీట్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకుంటారా? అది నా క్వశ్చన్. సో సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక నెవర్ ఎండింగ్ స్కిల్, బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ మీ ప్రాక్టీస్ ఎలా ఉంది, మీ ఫిట్నెస్ ఎలా ఉంది, అది మ్యాటర్స్. మన వర్క్షాప్ లో మనం 3 గంటలు నేర్పిస్తాం. సో 3 గంటలలో వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకునేది ప్రాక్టికల్ గా, ట్రైనింగ్ మన రెగ్యులర్ గా వచ్చి నేర్చుకునేది వేరే. ఈ 3 hours లో వాళ్ళకి అవేకనింగ్ జరుగుతుంది, దిమాగ్ లో కొన్ని కిటికీలు ఓపెన్ అవుతాయి. అంటే ఇలాంటి పరిస్థితి వస్తే ఇలా చేయొచ్చా. సో దోస్ 3 workshops గివ్స్ అవేకనింగ్, ఎన్లైట్మెంట్. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంది, వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, ఎన్నో ఇబ్బందులు. ఎందుకంటే బయట పోతే ఒక ఇబ్బంది ఉంటుంది, ఇంట్లో ఒక ఇబ్బంది ఉంటుంది, 4 walls లో. అంటే నాకు సంబంధించి సెల్ఫ్ డిఫెన్స్ అంటే చాలా పెద్దది. అంటే యాంటీ రేప్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, అదొక కోర్స్ నా దగ్గర. యాంటీ కిడ్నాపింగ్ కోర్స్ ఉంటుంది, అంటే కిడ్నాప్ అంటే ఏంది, ఎందుకు జరుగుతుంది, దాని కారణాలు ఏంటి, జరిగేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ నువ్వు కిడ్నాప్ అయినావు,
కిడ్నాప్ అయితే నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆల్రెడీ నేను ఒక దగ్గర హాస్టేజ్ గా పెట్టిరు, అప్పుడు ఎలా నిన్ను నువ్వు బయట పడేసుకోవడానికి ఎలాంటి ఆలోచన విధానం కావాలి, లేదా నిన్ను చేజ్ చేస్తున్నారు అప్పుడేం కావాలి, యాంటీ యాసిడ్ అటాక్ ట్రైనింగ్ ఉంటుంది, మొలెస్టేషన్ ట్రైనింగ్ ఉంటుంది, పబ్లిక్ అబ్యూస్ ట్రైనింగ్ ఉంటుంది, లేదా నువ్వు పబ్లిక్ బస్ లో ట్రావెల్ చేస్తున్నావు అప్పుడు ఎవరైనా ఇబ్బంది పెడితే ఏం చేయాలి. సో ప్రతి ఒక్క దానికి ఒక కోర్స్ రెడీ చేసినాం మనం, ప్రతి ఒక్క దానికి. సో నేను ఎవరైనా బులింగ్ చేస్తున్నారు, సైబర్ అబ్యూస్ చేస్తున్నారు, ఇవన్నిటికీ సొల్యూషన్ వేరే వేరే ఉంటుంది. సో సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఒక పెద్ద సముద్రం మన దగ్గర. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఉట్టి పంచ్ చేయడం నేర్చుకోవడం, కిక్ చేయడం నేర్చుకోవడం కాదు. సో అవన్నీ వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ టేస్ట్ ఇస్తాం అనమాట. ఆ టేస్ట్ తో వాళ్ళని కాపాడుకోగలుగుతారు. తప్పకుండా అది అవేకనింగ్ ఇస్తుంది. ఎంతో అంటే ఇది నేను చెప్పట్లేదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు. మనం వర్క్షాప్ చేసిన దగ్గర ఎంతో మంది ఆడవాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చిన మాటలు నేను చెప్పినవి మీకు ఇవన్నీ. ఓకే, ఆ వర్క్షాప్ లో మీరు ఓన్లీ కన్వర్జేషనల్ స్పీచ్ ఒకటి ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే త్రూ యాక్షన్స్ ఇస్తారా? ఫస్ట్ 40 minutes మాట్లాడతాం, ఎందుకంటే వాళ్ళకి నేను ఎవరో తెలియదు. జనరలీ ఏడవైనా సరే ఫస్ట్ 10 minutes లో అంటే చులకన ఉంటది, అబ్బా వచ్చిండు తోపాయుడు ఇడు వచ్చి చెప్పగానే ఇప్పుడు నేర్చేసుకుంటామా అని అనుకుంటారు. కానీ వెన్ వి స్టార్ట్ ద సెషన్ మనం ఫస్ట్ 45 minutes వాళ్ళ మనసుని గెలవాలి. ఓకే, నాకు నిజంగానే సెల్ఫ్ డిఫెన్స్ వచ్చు అని వాళ్ళని నమ్మించాలి, అప్పుడే వాళ్ళు నా మాట వింటారు. 3 గంటలు ఒక మనిషి చెప్పేది వినాలంటే అంత ఈజీ కాదు. అది కూడా వందలాది మందిని అంటే ఎంతసేపు కట్టి పెట్టలేము కదా. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది రియలిస్టిక్ గా వాళ్ళకి ఓపెన్ బుక్ లాగా చెప్తా. సో ఫస్ట్ ½ an hour లో అది ఉంటుంది. తర్వాత మనం ఫస్ట్ 1.5 hour మనకి ఫిజికల్ నడుస్తుంది కంప్లీట్లీ. వాళ్ళు ఎలా స్లాబ్ చేయాలి, ఎలా పంచ్ చేయాలి, గ్రాయిండ్ ఎట్లా కొట్టాలి, మూమెంట్స్ నేర్చుకుంటారు. ఫైట్ చేయడానికి ఎలా నిలబడాలి, అంటే కంప్లీట్లీ ఫిజికల్. అది 3 గంటలు అంటే ఉట్టి నేను కూర్చొని చెప్తే వినేది కాదు మా వర్క్ షాప్. ఇట్ ఈస్ అ వర్క్ షాప్ వేర్ పీపుల్ హ్యావ్ టు డూ, చెయ్యాలి. వాళ్ళు చేసేదాన్ని వర్క్ షాప్ అంటారు, లేకపోతే ప్రసంగం అంటారు. ఇప్పుడు నెక్ పట్టుకోవాలి, నెక్ ఎట్లా పట్టుకోవాలో తెలియదు వాళ్ళకి, దాని ట్రిక్స్ చెప్తాం. బాడీలో కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, గ్రాయిన్ లో కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, ఎట్లా కొట్టాలి. మీకు ఒక అటాకర్ వస్తే ఎట్లా, 2 వస్తే ఎట్లా, 3 వస్తే ఎట్లా. సో ఇవన్నీ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో లాస్ట్ కి Q&A సెషన్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాళ్ళు ఏదైనా అడగొచ్చు సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించి. సో వాళ్ళ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ నీకు నచ్చింది ఏదైనా గుర్తుందా? నచ్చిందని కాదు కానీ ఒకటి కాంట్రడిక్టింగ్ ఉండే. ఒక దగ్గరికి మేము ఒక కాలేజ్కి వెళ్ళినాం, BVRIT. ఆ కాలేజ్ అంతా అమ్మాయిలు అండ్ జెన్జీ జనరేషన్, వెరీ ఫాస్ట్. సో అందులో ఒక అమ్మాయి వర్క్షాప్ జరుగుతుంటే అడిగింది స్టార్టింగ్ లోనే. ఏమని అడిగిందంటే, సార్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియాలి, మీరు మిషన్ సురక్ష ఇదంతా తిరుగుతున్న అమ్మాయిల కోసం, ఇవన్నీ కాదు అబ్బాయిలకు నేర్పియండి ఫస్ట్ అని అన్నది. అంటే కొంచెం అఫెండింగ్ ఉండే అది. అబ్బాయిలకు అమ్మాయిలను ఎట్లా చూసుకోవాలో నేర్పియండి, అమ్మాయిలను ఎట్లా గౌరవించాలో నేర్పియండి, అమ్మాయిలని ఏం చేయొద్దు, రేప్ చేయొద్దు, ఇలా ఎలా చేయొద్దు అని నేర్పియండి అని అన్నది. అందరు మస్తు క్లాప్స్ కొట్టిరు అనగానే. అంటే కరెక్టే అన్నది ఆమె, తప్పేం లేదు. కానీ దానికి నేనేం ఆన్సర్ ఇచ్చిన అంటే, ఇప్పుడు నీకు తమ్ముడు ఉండా అమ్మా అని అడిగిన. మీ తమ్ముడు నువ్వు నేర్పించినావా అని అన్నది. నేర్పించిన అన్నది. అసలు ఎప్పుడన్నా మాట్లాడినావా ఈ టాపిక్ అని మాట్లాడలే అన్నది. మరి ఎట్లా నేర్పించినావా అన్న. సో ఆమెకు నేను చెప్పిన, ఎవరిని తయారు చేయలేరమ్మా, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. ఏ అమ్మ పోయి ఒక అమ్మాయిని ఖరాబ్ చేయరా అని చెప్పది, ఏ చెల్లె పోయి ఒక అమ్మాయిని ఏడిపిరా అని చెప్పది. కానీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు మంచిగానే పెరుగుతారు. కానీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, దానివల్ల వాళ్ళు ట్రిగర్ అయ్యి అన్నెసరీ రాంగ్ డైరెక్షన్స్కి వెళ్ళిపోతారు. సో అది అసాధ్యం అని చెప్పిన. ఇప్పుడు చాలా మంది కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఎవరైనా అబ్బాయి కానీ అబ్యూజ్ చేస్తే, టచ్ చేస్తే, ఇలాంటివన్నీ వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేరు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళని భయపడి కాలేజ్ కూడా పంపించారు. సో ఇలాంటి వాటిపైన మీ అభిప్రాయం? అబ్యూస్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో దానికి రెస్పాన్స్ చాలా అవసరం. ఇప్పుడు ఒక అమ్మాయి కాలేజ్ పోతుంది, ఒకడు వచ్చి ఏడిపించినాడు, ఓకే. సో అమ్మాయి ఇంట్లో చెప్తే మా అన్న వస్తాడు, మా డాడీ వస్తాడు, పెద్ద గొడవ అవుతుంది, మళ్ళీ ఎందుకు ఈ పంచాయతీ అప్పుడే అయిపోతుంది చాలా మంది అనుకుంటారు, ఓకే. సో అది ఏమవుతుంది అంటే, ఆ సిచ్యువేషన్లో ఆ అబ్బాయికి కాన్ఫిడెన్స్ వస్తుంది. వీడు ఏడిపించినప్పుడు లేదా ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి రెస్పాండ్ కాలేదనుకో, ఫస్ట్ థింగ్ నేనంటే ఇష్టమేమో అనుకుంటాడు. సెకండ్ థింగ్ ఏం అంటలేదు కదా, ఇంకా కొంచెం రెచ్చిపోవచ్చు అని అనుకుంటాడు. సో దీంట్లో ఏదైనా అబ్యూస్ జరిగితే ఎవరైనా సరే స్పందించి వాళ్ళకి గుణపాఠం చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే
సో ఒక్కడే వ్యక్తి ఎంతో మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టొచ్చు. సో అది జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, ఆ అమ్మాయి ఆడనేయానికి గట్టి ఇచ్చింది అనుకో, గట్టి లెసన్ ఇచ్చింది అనుకో, వాడు నెక్స్ట్ మళ్ళీ చేయడానికి భయపడతాడు. సో ఒక అమ్మాయి రెస్పాండ్ అవ్వడం, ఆమెకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆమె స్పందించి ఆ వ్యక్తికి ఒక గుణపాఠం చెప్పడం చాలా ఇంపార్టెంట్. అలా చేస్తే ఆ అమ్మాయి తనని తానే కాపాడుకోదు, తన తర్వాత బాధపడి ఎంతో మంది ఆడవాళ్ళని సేవ్ చేసినట్టే అమ్మాయి. సో మీరేమంటున్నారంటే తను అక్కడికక్కడనే రెస్పాండ్ కావాలని అంటారు. అక్కడికంటే రెస్పాండ్ అంటే దాంట్లో రకాలు ఉంటాయి. అక్కడక్కడనే రెస్పాండ్ అంటే ఇప్పుడు ఒక నన్ను నేర్పిస్తున్నాడు, నేను వాడిని కొట్టుమన్న గల్లా, నేను సెల్ఫ్ డిఫెన్స్ ఇన్స్ట్రక్టర్ని, అట్లా కాదు బిడ్డ నిన్ను ఎవరు నేర్పిస్తే రప్పున కొట్టాలి అని చెప్తా, ఆడు మళ్ళీ కొడితే ఏం చేస్తుంది? అవును, అదే. సో సిచ్యువేషన్ తగ్గట్టు అది ఇలా నేను ఇంటర్వ్యూలో చెప్పలేను, బట్ అది కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ట్రైనింగ్. మాటలు చెప్పడం సెల్ఫ్ డిఫెన్స్ కాదు. ఒక సెల్ఫ్ ఇప్పుడు నేను చెప్తా ఇలా చేయాలి అలా చేయాలి, బట్ అది ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయలేరు. ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. నేను చెప్పేది అదే, సెల్ఫ్ డిఫెన్స్ అనేది మాటలతో రాదు, ప్రాక్టికల్గా చేయాలి, చేస్తేనే వస్తుంది. పేరెంట్స్కి ఒకవేళ ఇలా అవుతుందని చెప్పిన తర్వాత కూడా కొంతమంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారు, అదే ఇప్పుడు వాడి పైన రియాక్ట్ అయితే వాడు ఇంకా రేపు వచ్చి ఇంకేమన్నా చేస్తాడా అని వాళ్ళకు ఒక భయం ఉంటది. కానీ చాలా మంది పేరెంట్స్ కూడా రియాక్ట్ కారు, ఎందుకు దీంట్లో అవుతుందేమో అని. దీంట్లో 2-3 ఉంటాయి. ఒకటి భయం వల్ల, ఏదైనా ఇబ్బంది జరిగితే రెస్పాండ్ అంటే భయం వల్ల. ఇంకోటి పరువుదా, ఆనర్ సేఫ్టీ అంటాం, మన అమ్మాయి 10 మందిలో పడొద్దు, మన ఇజ్జత్ పోతుంది మన అమ్మాయితో ఇట్లా అయిందంటే, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. కానీ యాజ్ ఎ ఇన్స్ట్రక్టర్ నేనేం చెప్తా అంటే, ఇబ్బంది జరిగితే తప్పకుండా దాని గుణపాఠం ఉండాలి. ఓకే, ఇబ్బంది జరిగితే తప్పకుండా పేరెంట్స్ రెస్పాండ్ కాలేదనుకోండి, సపోర్ట్గా లోపల లోపల కథం చేసి వెళ్ళిపోతే అయిపోతాను, ఓకే లోపలనే చేయండి, బయటికి తెలియనివ్వకండి. కానీ ఎవరైతే ఇబ్బంది క్రియేట్ చేసినాడో అతనికి తెలియాలి. అతను మళ్ళీ ఎవరితో చేయదు, దీన్ని బయట సోషలైజ్ చేయమని అంటలేను. ఒకరు మన అమ్మాయిని నేర్పించిండు, సో దానికి లీగల్గానా లేదా మనం నలుగురం పోయి మాట్లాడతామా, కొడతామా, తిడతామా, బెదిరిస్తామా, కానీ ఒక సొల్యూషన్ చేయాలి, ఒక ఇనిషియేట్ చేయాలి. సో అన్న ఇట్లా చేసిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్కి ఒక భయం ఉంటుంది, మళ్ళీ వాడు రేపు వచ్చి ఏమన్నా చేస్తాడా మన అమ్మాయిని అనేసి చాలా భయపడుతుంటారు వాళ్ళు. వాడికేమో ఒక పర్సనల్ గడ్జ్ ఉంటుంది, అమ్మాయి నన్ను పోలీస్ దగ్గర తీసుకుపోయింది, ఇట్లా నన్ను కొట్టినారు, ఇట్లా చేసినారు అని. అలాంటి సినారియోలో ఏం చేయాలా? 100% ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరైనా ఏదైనా చేసినా కూడా అంటే ఆ భయం ఉంటుంది తప్పకుండా. సో దానికి ఫస్ట్ థింగ్ ఇనిషియేట్ చేసినప్పుడే అది అంటే ఆ గుణపాఠం చిన్నగా తిట్టి కొట్టి వదిలేయడం కాకుండా ఒక స్ట్రాంగ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. పేరెంట్స్కి ఎవరైనా అబ్బాయి ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తే అతను పిలిచి కొట్టి పంపించేసామంటే నడవదు కదా, వాళ్ళ ఇంట్లో తెలవాలి 100%. అవును, వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి, వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. అప్పుడు కొంచెం కామ్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళు లేదా ఆ అబ్బాయి ఇంటాక్సికేషన్ ఏదైనా తాగడం కానీ డ్రగ్స్ ఏదైనా చేస్తే అది ఎవరు చెప్పలేరు. సో ఈ షీల్డ్ అనేది మనకు ఓన్లీ హైదరాబాద్ తెలంగాణలోనే ఉందా, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో మీరు స్ప్రెడ్ చేశారా? మన యాక్టివ్ సర్వీస్ హైదరాబాద్లో ఉంటుంది. వర్క్షాప్స్ మనం ఆల్ ఓవర్ ఇండియా, ముంబైలో చేసినాం, కోయంబత్తూర్లో చేసినాం, బెంగళూరులో చేసినాం, వర్క్షాప్స్ కండక్ట్ చేసినాం. కానీ యాక్టివ్గా మన ఇన్స్ట్రక్టర్స్ ఉన్నది, మన వ్యవస్థ మొత్తం హైదరాబాద్లోనే ఉంది. సో నా క్వశ్చన్ ఏంటంటే వై ఓన్లీ యూ? మనం ఏదైనా చిన్న వస్తువు కొనాలనుకున్నా రేటింగ్ చూస్తాం. ఓకే, ఏదైనా బట్టలు కొనాలనుకున్నా, మనం ఫుడ్లో జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేయాలనుకున్నా రేటింగ్ ఎంత ఉంది, దాని కామెంట్స్ ఏంటి, తిన్న వాళ్ళు ఏం పెట్టినా చూస్తారు. సో దట్ ఈస్ వాట్ మేడ్ పీపుల్ టు చూస్ మీ. ఓకే, నాట్ ఓన్లీ అవుట్ సైడ్ సిటీస్ అని కాదు, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే సెల్ఫ్ డిఫెన్స్కి ఓన్లీ ద షీల్డ్ ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎందుకంటే మనం అథెంటికేటెడ్ సర్వీస్ ఇస్తున్నాం. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక మిత్ అని అనుకుంటారు అందరూ. అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక అపోహ, ఏదంతా బోగస్, ఎంత నేర్చుకున్నా కూడా ఏముండదు, ఒక అబ్బాయి ఈజీగా కొట్టేశాడు అమ్మాయిని అంటే అది కరెక్టే. కానీ ట్రైనింగ్ డిఫర్స్, ట్రైనింగ్తోనే అది మారుతుంది. నేను చెప్పిన వర్క్షాప్ ఒక్కసారి ఎవరు విన్నా కూడా జీవితాంతం నన్ను మర్చిపోరు. ఎలాంటి అంటే వాళ్ళ కళ్ళ ముందు ఏ ఇన్సిడెంట్ అయినా నేనే గుర్తొస్తా. అంటే ఈ మాటలు వాళ్ళు చెప్పినది, నాకు ఎంతో మంది చెప్పినారు నాకు. సో మనం 100% అథెంటికేటెడ్ సర్వీస్ ఇస్తున్నాం, దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి మనం ప్రమోట్ అయింది మనది. సో ప్రమోట్ అయ్యి వాళ్ళు సర్వే చేస్తారు, కంపెనీస్ కానీ మనకు చాలా మంది పిలిచిన వాళ్ళు కొంచెం హైలీ క్వాలిఫైడ్, వాళ్ళు ఏంటంటే సర్వే చేస్తారు ఫస్ట్, ఉట్టినే రారు కదా. ఓకే సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఎవరు మంచిగా చెప్తున్నారు అని సర్వే చేస్తారు. అది
ఆన్లైన్ సర్వే అవ్వచ్చు, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ సర్వే అవ్వచ్చు, లేదా కనెక్టివిటీ సర్వే అవ్వచ్చు, ఎట్లయినా సరే సర్వే చేసి మన దగ్గరికి వస్తారు. మీరు ఓన్లీ ఈ ప్రొఫెషన్ మాత్రమే ఎందుకు చూస్ చేసుకున్నారు? సో చిన్నప్పటి నుంచి మన అంబిషన్ వేరే ఉండే, సో జాయిన్ ద ఫోర్సెస్ అలా అని అనుకుంటే. ఈ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ మార్షల్ ఆర్ట్స్ ఎంతో నా ప్యాషన్ ఉండే, అంటే నాకు చాలా ఇష్టం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం కానీ, మార్షల్ ఆర్ట్ చేయడం కానీ, ఈ ఫైటింగ్ ఇదంతా నాకు చాలా ఇష్టం, ప్యాషనెట్ టువర్డ్స్ ఇట్. సో ఇది నేర్చుకోవడం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం జరిగింది. సో అడల్ట్ అయిన తర్వాత మనం కొన్ని ఇబ్బందుల వల్ల ఆమెకు పోలేకపోయినాం. అండ్ తర్వాత ఎప్పుడైతే ఇది ప్రొఫెషన్గా టేకప్ చేసినామో అప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నా. నేను హ్యాపీ ఉంటున్నా, దానివల్ల 10 మందికి మంచి జరుగుతుంది, చాలు, హ్యాపీ ట్రయాంగిల్. సో మీ విజన్ ఏంటన్నా? ద షీల్డ్ విజన్ మన టీషర్ట్ మీద కూడా ఉంటుంది, ఎడ్యుకేట్, ఎంపవర్ అండ్ ప్రొటెక్ట్. సో ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలి సెల్ఫ్ డిఫెన్స్ గురించి, ఎంపవర్ చేయాలి, వాళ్ళని వాళ్ళు కాపాడుకునే విధంగా తయారు చేయాలి. సింపుల్. నైస్ నైస్ అన్న. సో మీరు చాలా మంది ఇప్పుడు వ్యూవర్స్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజ్ నథింగ్ మచ్. మెసేజ్ చెప్పాలంటే సంతోష్ కుమార్, స్టే ఫిట్, ఫస్ట్ థింగ్, హెల్దీగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, హ్యావ్ గుడ్ మెంటల్ పీస్, అండ్ మీ లవ్డ్ వన్స్ని మంచిగా చూసుకోండి, అండ్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి. దట్స్ ఆల్, అ సింపుల్ మెసేజ్. స్టే హెల్దీ, స్టే ఫిట్, లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్ టు ప్రొటెక్ట్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, మీ విజయాన్ని, మీ జర్నీని, మీ మిషన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you, Anil. Thank you for inviting me. థ్యాంక్ యూ అన్న.